ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరాహార దీక్షలకు ఇచ్చిన పిలుపు మేరకు పిఠాపురం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద పిఠాపురం రూరల్, గొల్లప్రోలు, యూకొత్తపల్లి మండలాల ఉపాధ్యాయులు నిరాహార దీక్ష చేపట్టారు. 11వ పీఆర్సీ గడువు ముగిసి 32 నెలలు కావస్తున్నా ముఖ్యమంత్రి 12వ పీఆర్సీ కమిటీ చైర్మన్ నియమించలేదని, వెంటనే పీఆర్సీ కమిటీ వేసి 29% ఐఆర్ ప్రకటించాలని కోరారు. పెండింగ్లో ఉన్న 4 డీఏలు ప్రకటించాలని, కొండలా పేరుకుపోయిన 30,000 కోట్ల ఆర్థిక బకాయిలు చెల్లించడానికి రూట్ మ్యాప్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే సిపిఎస్ రద్దు చేసి మెమో 57 అమలు చేసి 2003 డిఎస్సి వారికి పాత పెన్షన్ అమలు చేయాలని కోరారు. ఎంటీఎస్ టీచర్లను, కేజీబీవీ కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులర్ చేయాలని, హెల్త్ కార్డులు, మెడికల్ బిల్లులు సమస్యలు పరిష్కరించాలని కోరారు. మోవీకి సమయంలో మరణించిన 953 పంచాయతీరాజ్ ఉద్యోగ ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టడం జరిగిందన్నారు. ఈ నిరాహార దీక్ష శిబిరానికి పిఠాపురం జేఏసీ నాయకులు సంఘీభావం తెలుపుతూ జేఏసీ చైర్మన్ ఏ శ్రీకృష్ణ, సెక్రటరీ జనరల్ పల్లా సురేష్ కుమార్, ట్రెజరర్ ఎం సాయి కుమార్, ఎం రమేష్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కోశాధికారి పివిఎన్ గణేశ్వరరావు, జిల్లా కార్యదర్శి సీతారామరాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు మేడసాని వి సత్యనారాయణ, షేక్ రెహమాన్ నబీ, 3 మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పప్పు శ్రీనివాస్, టి ప్రవీణ్ కుమార్, కాకి నాగేశ్వరరావు, జిఎస్ఎన్ మూర్తి, శ్రీనివాస్, ఆర్ నాగబాబు, రమణ, శ్రీనివాస్, సిహెచ్ గంగాధర్, దాసం గోవిందరాజు, నాగబాబు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎస్కే రెహమాన్ బి అండి. నేను యూటీఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యురాలుగా ఉన్నాను. ఈరోజు ప్రధానంగా మా యూటీఎఫ్ సంఘం పిలుపు మేరకు యూటీఎఫ్ రణబేరి 3.0 ఆల్రెడీ మేము గుంటూరులో రణబేరి చేయడం జరిగింది. అలాగే విజయవాడలో 2.0 జరిగింది. ఇప్పుడు ఈరోజు మేము నియోజకవర్గ స్థాయిలో రణబేరి 3.0 అనేది నిర్వహించడం జరుగుతుంది. నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా మాకు పిఆర్సీని ప్రకటించాలి. 2023లో ఇవ్వాల్సిన పిఆర్సీ ఇప్పటికి ఇంకా కూడా ఊస్ అనేది ఎత్తలేదు. పాలకవర్గం ఆల్రెడీ ఎన్నికైన ఈ పాలకవర్గం 3 సంవత్సరాలు కావస్తున్నా కానీ ఇప్పటికి ఇంకా కూడా పిఆర్సీ కమిషన్ అనేది నియమించడం జరగలేదు. మాకు రావాల్సిన డిఏ బకాయిలు కూడా ఇప్పటికి ఇంకా దాన్ని ఊసా ఎత్తడం లేదు. ఈ మధ్య కాలంలో చూసుకుంటే జనవరి మొదలుకొని మనకి అనేక విధాలుగా ఈ పెరుగుతున్న ధరలు మనం చూసుకుంటే చాలా వరకు కూడా నిత్యావసర వస్తువులు కొనుక్కోలేని పరిస్థితుల్లో వెళ్ళిపోతున్నాం. నూనె ప్యాకెట్ చూసుకుంటే 140 దగ్గర నుంచి ఈరోజు దాని ధర 190కి పెరిగింది. కానీ 3 నెలల్లో అనగా ఈ విధంగా పెరుగుతూ ఉంటే ఈ నిత్యావసర వస్తువుల తాకిడి తట్టుకోవడం కోసం ఎలా ఉండాలి? మా డిఏలు ప్రకటించాలి, పిఆర్సీని వెంటనే కూడా కమిషన్ వేయాలని పాలక వర్గాన్ని మేము కోరుకుంటున్నాము. పివిఎన్ గణేశ్వరరావు అండి, జిల్లా యూటీఎఫ్ జిల్లా ట్రెజరర్ని. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర సంఘం యూటీఎఫ్ పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమం అనేది చేపట్టడం జరిగిందండి. ఒకరోజు రిలే నిరాహార దీక్ష కార్యక్రమం. ముఖ్యంగా మా ప్రధాన డిమాండ్లో పిఆర్సీ కమిషన్ వేసి ఐఆర్ ఇప్పించాలని, అదేవిధంగా పిఆర్సీ బకాయిలు ఇప్పించాలని, పెన్షన్ బెనిఫిట్స్ ఇప్పించాలని, డిఏలు మంజూరు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నామండి. గత 30 సంవత్సరాల్లో చూస్తే పిఆర్సీలు 5 సంవత్సరాలకు ఒకసారి వేస్తున్న పిఆర్సీ ముఖ్యంగా ధరవాళ్ళకు అనుగుణంగా డిఏని పిఆర్సీని కూడా ఫిక్స్ చేస్తుంటారండి. కాలక్రమేణా వచ్చేటువంటి పిఆర్సీని గత 10 సంవత్సరాలు బట్టి చూస్తే 2018లో ఇవ్వాల్సినటువంటి పిఆర్సీని 2022 జనవరి వరకు నాచుడు దోణతో వెళ్ళడమే కాకుండా వాయిదా వేస్తూ వెళ్ళడం జరిగిందండి. దానివల్ల చాలామంది రివర్స్ పిఆర్సీ రావడం వల్ల 2,000 నుంచి 5,000 వరకు కూడా నష్టం జరిగింది. ఈరోజు మరి 2023లో జూలైలో రావాల్సినటువంటి పిఆర్సీ కమిషన్ వేయకపోవడమే కాకుండా ఈరోజు కూడా ప్రభుత్వం 20 నెలలు అయినప్పుడు కూడా ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఈరోజు దశలవారీ పోరాటంలో యూటీఎఫ్ గత 6 నెలలు బట్టి కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామండి. ప్రధానంగా ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటే, పిఆర్సీ కమిషన్ వేయాలి, వెంటనే ఐఆర్ ఇప్పించాలని కోరుతున్నామండి. అదేవిధంగా పెన్షన్ బెనిఫిట్లకు సంబంధించి అప్రైల్ ఎన్కేస్మెంట్ అనగా కంప్లైంట్ అనగా అదేవిధంగా మనకి గ్రాట్యుటీ వంటివన్నీ కూడా ఒకేసారి ఇస్తే వారి ఫ్యామిలీకి ఏదో రంగా వాళ్ళు చేసుకోవడం బాగుంటుందండి. ఆ రంగా కాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే దప్పదప్పాలకి ఇవ్వడం వల్ల వాళ్ళు ఏదన్నా పెళ్లి చేసుకోవాలన్నా లేదంటే ఏదైనా గృహం కట్టుకోవాలన్నా ఈ యొక్క దప్పదప్పాలు రావడం వల్ల ఎంత అమౌంట్ కూడా ఇచ్చినట్టయితే వారు ఏదో రంగు ఖర్చు పెట్టుకున్నటికి వాళ్ళ పిల్లలకి ఏదన్నా చేసుకోవడానికి పనిచేస్తున్న ఆ విధంగా ఇవ్వాలని డిఎల్ కూడా
వెంటనే ప్రకటించాలని కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమం ముందుకు చేస్తున్నామంటే మరి ఈ యొక్క డిమాండ్ల పరిష్కారం చేయని పక్షంలో భవిష్యత్తులో రాష్ట్ర సంఘ పిలుపు మేరకు ఈ యొక్క ప్రణాళికబద్ధంగా ముందుకు పోతామని కోరుకుంటూ తెలియజేస్తున్నాం.